హలో ఆల్, ఈరోజు ద హిందూ ఎక్స్ప్లెయినర్ ఇంపార్టెంట్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. పవర్ టారిఫ్ రివిజన్ అంటే పవర్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో, పవర్ టారిఫ్స్ ఏవైతే మనం కడుతున్నామో వాటిని రివైజ్ చేయాలి అని అంటున్నారు. అండ్ ఆ తర్వాత స్టేట్ ఆఫ్ డిస్కామ్స్, అసలు డిస్కామ్స్ అంటే ఏంటో చూసిన తర్వాత మనం వాటి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో మనం చూద్దాం, ఓకేనా? బట్ అంతకుముందు ఒక్కసారి చూడమ్మా, మనం లాస్ట్ 5 days అమ్మ, లాస్ట్ 5 days మాత్రమే ఆప్షన్ అనేది ఉంది. ఏంటి, మనం యూపీఎస్సి ఇన్ఫినిటీ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది, రైట్? యూపీఎస్సి ఇన్ఫినిటీ. ఇక్కడ మనం లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేది కేవలం 60,000కి ఇస్తున్నాం అమ్మ. అండ్ అది కూడా మీరు మంత్లీ 5,000 కడుతూ క్లియర్ చేయొచ్చు, అవునా? మంత్లీ 5,000 కడుతూ క్లియర్ చేయొచ్చు. మీకు ఫీజెస్ అనేవి ఆగస్ట్ 1 నుంచి 70,000కి పెరుగుతున్నాయి, క్లియర్? సో ఆగస్ట్ 1 నుంచి 70,000కి పెరుగుతున్నాయి కాబట్టి దిస్ ఈజ్ ద హై టైమ్ దట్ యూ కెన్ స్టార్ట్, క్లియర్? సో మంత్లీ 5,000 కడుతూ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది, క్లియర్? సో ఇంకా డిలే చేయకండమ్మా, వెంటనే ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకున్నామా. చూడమ్మా, దిస్ ఈజ్ ద లాస్ట్ 5 days ఆఫర్, క్లియర్? అయితే మనం కేవలం అది మాత్రమే కాదు, కొత్త బ్యాచెస్ అనేవి ఆప్షనల్కి కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఆప్షనల్ ఇన్ఫినిటీ పేరు మీద కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. 1 course అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ది ఆప్షనల్స్ మనం చూస్తాం, క్లియర్? అయితే ఇక్కడ రికార్డెడ్ ఫీజు వచ్చేసరికి 25,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ వచ్చేసరికి 30,000, క్లియర్? ఈఎంఐ 5,000 పర్ మంత్ ఆప్షన్తో మనం స్టార్ట్ చేస్తున్నామా. యూ కెన్ స్టార్ట్ ఇట్ హ్యాపీలీ, క్లియర్? ఎస్, ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ఈ నెంబర్కి కాల్ చేయండి అమ్మా, మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండి, క్లియర్? సో మనం ఇక్కడ ఆప్షనల్స్ ఆఫర్ చేస్తుంది ఏంటి? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషాలజీ, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్, క్లియర్? ఆంథ్రపాలజీ సిలబస్ వరకు వెరీ లిమిటెడ్ సిలబస్ అమ్మ, మీకు 4 to 5 monthsలో కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత నోట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు హ్యాపీగా దీన్ని కంప్లీట్ చేయగలరు. రివైజ్ చేయడానికి కూడా మీరు ఎగ్జామినేషన్ కల్లా అట్లీస్ట్ 3 times అయినా రివిజన్కి మీకు టైం ఉంటుందన్నమాట. బికాజ్ ఆఫ్ ఇట్స్ సింప్లిసిటీ చాలామంది ఆంథ్రపాలజీ అందుకే చూస్ చేసుకుంటారు. అండ్ నౌ ఇట్ ఈస్ యువర్ టర్న్, క్లియర్? సో అయితే ఇక్కడ చూడండి, ఈ ఫీజ్ అనేది కేవలం 31st July వరకేనమ్మా వ్యాలిడిటీ. తర్వాత ఫీజ్ అనేది పెరుగుతుంది. 5,000 పర్ మంత్తో మీరు ఆప్షనల్స్ అనేవి ఇప్పుడే స్టార్ట్ చేసుకోగలరు, క్లియర్? సో ఇంకెందుకు లేట్, ఆర్టికల్ చూద్దాం, చూడండమ్మా. ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ ఎక్స్ప్లెయినర్ ఇంపార్టెంట్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఆర్టికల్ పవర్ టారిఫ్ రివిజన్స్ అండ్ స్టేట్ ఆఫ్ డిస్కామ్స్ ఆర్టికల్ అంతా డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అనేది ఇక్కడ చూస్తాం అండ్ ఆ తర్వాత ఆన్సర్ అనేది లాస్ట్లో అప్రోచ్ ఇస్తాం కదా, చూడండమ్మా. లాసెస్ ఇన్ డిస్కామ్స్, డిస్కామ్స్లో ఏవైతే లాసెస్ వచ్చాయో వాటిని రెడ్యూస్ చేయాలి, షుడ్ బి రెడ్యూస్డ్. దేనికి? టు మేక్ ది పవర్ సెక్టర్ సస్టైనబుల్. పవర్ సెక్టార్ని సస్టైనబుల్గా ఉంచాలి అంటే ఖచ్చితంగా డిస్కామ్స్లో ఉన్న లాసెస్ని తగ్గించాలి అని చెప్తున్నారనమాట. సో అందుకే ఏం చూస్తాం, సజెస్ట్ మెషర్స్ని సజెస్ట్ చెయ్యండి అని చెప్తున్నారు, క్లియర్? సో దీని గురించి నీట్గా ఆన్సర్ ఏ విధంగా బ్యూటిఫుల్గా రాయాలో అనేది చూద్దాం. ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ట్యాకిల్ చేయడం చాలా కష్టం కాబట్టి ఇవి ఎలా ట్యాకిల్ చేయాలో ఈరోజు మనం చూద్దాం. ఉన్నమా, మనం ఏపీపీఎస్సి నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది అన్న గ్యారంటీ ఉంది. మనం గ్రూప్ 1 లైవ్ ప్లస్ రికార్డెడ్ 35,000, గ్రూప్ 1 రికార్డెడ్ 30,000 అండ్ గ్రూప్ 2 రికార్డెడ్ అయితే కేవలం 12,000 రూపీస్ మాత్రమే, క్లియర్? మనకు దీంతో పాటు ఏపీ ప్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. కేవలం 5,000 రూపీస్కే ఏపీ ప్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ వ్యాలిడిటీ చూడండి, 31st July వరకు మనకి వ్యాలిడిటీ అనేది ఉందమ్మా. 31st July అంటే దిస్ ఈస్ ది లాస్ట్ 5 days మాత్రమే మనకి ఉన్నది, క్లియర్? దిస్ ఈస్ ది లాస్ట్ 5 days. మీరు ఆప్షన్ అనేది వెంటనే అవైల్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. అండ్ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట, క్లియర్? ఎస్.
అండ్ టీఎస్పిఎస్సి నుంచి కూడా మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. క్లియర్. సో గ్రూప్ 1 లైవ్ ప్లస్ రికార్డెడ్ 35, గ్రూప్ 1 రికార్డెడ్ 30,000 అండ్ గ్రూప్ 2 రికార్డెడ్ అయితే కేవలం 12,000 రూపీస్ మాత్రమే. అండ్ తెలంగాణ ప్యాక్ కేవలం 5,000 రూపీస్కే లాంచ్ చేస్తున్నాం. సో ఇక్కడ నెంబర్ చూడమా, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి. అండ్ మీరు ఇక్కడ చూస్తే 31 జూలై వరకు మాత్రమే మనకి వ్యాలిడిటీ అమ్మ. లైఫ్ టైం వ్యాలిడిటీ మన కోర్సెస్ అనేవి మీకు ఉంటాయన్నమాట. ఇదేనమ్మా ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఆర్టికల్, పవర్ టారిఫ్స్ రివిజన్ అండ్ ది స్టేట్ ఆఫ్ డిస్కామ్స్. ఓకేనా. సో పవర్ టారిఫ్స్ అంటే ఏంటో చూద్దాం, డిస్కామ్స్ అంటే ఏంటో చూద్దాం, ఆ లింక్ ఏంటో చూద్దాం. అంతా కూడా ఎలక్ట్రిసిటీ మీద మ్యాక్సిమం అవగాహన అనేది ఇప్పుడు ఈ ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్తో మనం తెచ్చుకుందాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్, ఈ సెక్టర్ రిఫార్మ్స్ ఇవన్నీ కూడా టోటల్గా మనం దీంట్లో డిస్కస్ చేద్దాం. ఓకేనమ్మా. సో అయితే ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్ట్ ఏంటి అంటే మళ్ళీ చూస్తాము. తమిళనాడులో గవర్నమెంట్ ఏం చేస్తుంది, పవర్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుతుంది. క్లియర్. సో అది గుర్తుంచుకోండి. దానికి ఆపోజిట్గా ఆపోజిషన్ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి క్లియర్గా GS2 పాలిటీలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్. GS2 పాలిటీలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే క్లియర్గా ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ అనేది చూసుకుంటే వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్గా మనం చూస్తాం. ఎందుకు, పవర్ని ఎలక్ట్రిసిటీ, అవునా, ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రిసిటీ లేకన్నా అసలు ఇప్పుడు సొసైటీ అనేది నడవలేదు. ఒకప్పుడు పవర్ లేకపోయినా మనుషులందరూ కూడా హ్యాపీగా వాళ్ళ యాక్టివిటీస్ని ఈవినింగ్ లోపల కంప్లీట్ చేశారు. బట్ యాక్టివిటీస్ టైం పెంచడానికి ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అయ్యింది. అవునా. సో ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది మనం చూస్తే ఇండస్ట్రియలైజేషన్కి చాలా ఇంపార్టెంట్. అవునా. ఇండస్ట్రియలైజేషన్ జరిగితేనే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎకానమీ అనేది గ్రో అవుతుంది. సో అటువంటి ఇండస్ట్రియలైజేషన్కి కావాల్సిన మెయిన్ ప్రొడక్ట్ ఏంటి, దట్ ఈజ్ ఎలక్ట్రిసిటీ. కంటిన్యూస్ ఎలక్ట్రిసిటీ ఉంటేనే ఇండస్ట్రీస్ అనేవి గ్రో అవుతాయి. అవునా. అండ్ ఇది మాత్రమే కాదు, మనం డొమెస్టిక్లో కూడా, హౌస్లో కూడా వేరియస్ ఐటమ్స్కి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అనేది లేకుండా మన రెగ్యులర్ యాక్టివిటీస్ అనేవి జరగవు. అంటే మినిమం లైట్ కానీ, పవర్ సోర్స్ కానీ, అంటే ఫ్యాన్ కానీ ఇలాంటివన్నీ కూడా నడవాలి అంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి. క్లియర్. అండ్ ఈవెన్ ఫర్ పబ్లిక్ పర్పస్కి కూడా, పబ్లిక్ పర్పస్ అంటే పబ్లిక్ పర్పస్ ఏంటేమా, గవర్నమెంట్ మెయిన్ రోడ్స్ మీద ఎలక్ట్రిసిటీ లైట్స్ అనేవి పెడుతుంది. అవునా. ఎలక్ట్రిక్ లైట్స్ అనేవి పెడుతుంది. సో ఎలక్ట్రిసిటీ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ ఈజ్ ద వెరీ క్రూషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్ కింద చూస్తాము. క్లియర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రోడ్స్, రైల్వేస్ ఎలానో ఎలక్ట్రిసిటీ కూడా అంత ఇంపార్టెన్స్ అనేది మనం ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఎలక్ట్రిసిటీ లేకపోతే రెగ్యులర్గా జరిగే యాక్టివిటీస్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. ఎందుకు, వీటితో మనకి ఎంప్లాయ్మెంట్ ఆధారపడి ఉంది, దీంతో ప్రజల యొక్క ఇన్కమ్స్ ఆధారపడి ఉన్నాయి, అండ్ దీంతో నేషన్ యొక్క GDP కూడా ఆధారపడి ఉంది, అండ్ నేషన్ యొక్క ప్రొడక్టివిటీ కూడా ఆధారపడి ఉంది. ఒకప్పుడు మనం మార్నింగ్ సూర్యుడు వస్తే కానీ యాక్టివిటీ స్టార్ట్ చేయలేం, అండ్ ఈవినింగ్ 5-6 కల్లా క్లోజ్ చేసేయాలి. బట్ ఇప్పుడు టైమింగ్ అనేది పెరగడంతో, ఎలక్ట్రిసిటీ అనేది పెరగడంతో ప్రజల యొక్క ప్రొడక్టివ్ ఎఫిషియన్సీ కూడా పెరగడం స్టార్ట్ అయ్యింది. క్లియర్. సో అందుకనే పవర్ ఆర్ ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం చూస్తామన్నమాట. క్లియర్. ఎస్, ఎలక్ట్రిసిటీ తీసుకొచ్చారు అండ్ 100% ఎలక్ట్రిక్ కనెక్షన్స్ కూడా గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. క్లియర్. దిస్ ఈజ్ ఫైన్. అదంతా కూడా మనం చూద్దాం. అయితే ఒక్కసారి చూడమ్మా, ఈ ఎలక్ట్రిసిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ కాబట్టి జనరల్గా ఎవరైతే ఈ పవర్ అనేది యూజ్ చేస్తారో దే హ్యావ్ టు
పే సంథింగ్. అవునా, వాళ్ళు పే చేయాలి. ఎలక్ట్రిసిటీ అనేది ఫ్రీగా రాదు కదా, ఎలక్ట్రిసిటీ అనేది మనం పేమెంట్ చేయాలి. ఈ పేమెంట్ని ఏదైతే అంటున్నామో అది ఎవరు డిసైడ్ చేస్తారు? ఒక ఆర్గనైజేషన్ డిసైడ్ చేస్తుంది. అది మనం చూద్దాం. అది యాక్చువల్లీ టారిఫ్ అని అంటాం. పవర్ టారిఫ్. యాక్చువల్లీ మనం పవర్ని ఏ విధంగా మెషర్ చేస్తామో ఎలక్ట్రిసిటీ బిల్లో యూనిట్స్ కింద మెషర్ చేస్తాం. ఒక యూనిట్ 2 రూపీసా, 3 రూపీసా, 4 రూపీసా, 10 రూపీసా అని డిసైడ్ చేస్తారు. క్లియర్? టారిఫ్ అంటే నథింగ్ బట్ పేమెంట్ ఏదైతే చెయ్యాలో దాన్ని టారిఫ్ అని అంటాము. అది పవర్ని మనం యూనిట్స్ కింద మెషర్ చేస్తాం. ఆ యూనిట్స్తో మనం ఎంత పవర్ అయితే యూస్ చేస్తామో దానికి తగ్గట్టుగా పవర్ బిల్ అనేది కడతాము. క్లియర్? సో అయితే ఒక్కసారి చూడండి, అటువంటి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? జనరేషన్ చెయ్యాలి. క్లియర్? ఎలక్ట్రిసిటీ జనరేషన్ చెయ్యాలి అండ్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ చేయాలి. గుర్తుంచుకోండి, ఒక్కసారి ఆర్డర్లో చెప్తాను. ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేయాలి, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ చేయాలి, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కూడా చెయ్యాలి. అవునా? సో ఒక్కసారి చూడమ్మా, జనరేషన్ ఎక్కడైతే జరుగుతుందో అంటే ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి ఎక్కడైతే జరుగుతుందో వాటిని మనం జెన్కోస్ అని అంటాము. అంటే జనరేషన్ కంపెనీస్. అర్థమైందా? జెన్కో అంటే ఏంటి? జనరేషన్ కంపెనీ. ఎలక్ట్రిసిటీ ఎక్కడైతే ఉత్పత్తి చేస్తారో అంటే ఎక్కడ ఉత్పత్తి చేస్తారు? జనరల్గా అయితే సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టి వాటి నుంచి అయినా చేయొచ్చు, లేదు అంటే హైడల్ ఎనర్జీ అయినా చేయొచ్చు, ఆర్ డ్యామ్ దగ్గర అయినా ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎక్కడైనా కూడా మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తే ఆ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ని జెన్కోస్, జనరేషన్ కంపెనీస్ అని అంటాము. అండ్ ఆ జనరేషన్ చేసిన ఎలక్ట్రిసిటీని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళడానికి యూజ్ చేసేది ట్రాన్స్మిషన్ లైన్స్ అని అంటాము. వాటినే మనం ట్రాన్స్కోస్ అని అంటాము. క్లియర్? ట్రాన్స్కోస్ అంటే ట్రాన్స్మిషన్ కంపెనీస్. ఎలక్ట్రిసిటీని ఎవరైతే ట్రాన్స్మిట్ చేస్తారో జనరేషన్ ప్లేస్ నుంచి ఎవరైతే ట్రాన్స్మిట్ చేస్తారో వాళ్ళని ట్రాన్స్మిషన్ కంపెనీస్ అని అంటారు. అండ్ ఫైనల్ కన్జ్యూమర్ దగ్గరికి తీసుకువెళ్ళేది ఎవరు? డిస్ట్రిబ్యూషన్ అని అంటామా? ఆ డిస్ట్రిబ్యూషన్ చేసిన కంపెనీస్ని డిస్కామ్స్ అని అంటారు. సో చూసారు కదమ్మా, ఇప్పుడు ఆర్టికల్లో డిస్కామ్స్ అని మెన్షన్ చేశాడా అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అని మీనింగ్ అనమాట. జనరేషన్ చేసేది ఒకరు, ట్రాన్స్మిషన్ చేసేది ఒకరు, డిస్ట్రిబ్యూషన్ చేసేది ఒకరు. డిస్ట్రిబ్యూషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని మనం డిస్కామ్స్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అని అంటాము. క్లియర్? సో అయితే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఎలక్ట్రిసిటీ అనేది జనరేషన్ చేయడానికి లెట్స్ టేక్ 2 రూపీస్ ఒక యూనిట్కి అవుతుంది. ఒక యూనిట్కి 2 రూపీస్ అవుతుంది. అదే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ చేయడానికి లెట్స్ టేక్ ఒక 30 పైసా ఖర్చు అవుతుంది అనుకోండి. 30 పైసే ఒక యూనిట్కి 30 పైసే ఖర్చు అవుతుంది. ఆ తర్వాత డిస్కామ్స్ వాళ్ళు తీసుకొని పీపుల్కి ఇవ్వాలి. సో అక్కడ ఒక 50 పైసా మొత్తం ఖర్చు అవుతుంది. అదంతా కూడా టోటల్గా మనకి 3 రూపీస్కి యూనిట్ సేల్ చేస్తే వాళ్ళకి లాస్ అనేది రాదు. అవునా? బట్ అయితే ఏం చేస్తున్నారో చూడండమ్మా, వాళ్ళకి లాసెస్ అనేవి వస్తున్నాయి కదా. ఎందుకు లాసెస్ వస్తున్నాయి అంటే ఇక్కడ డిస్కామ్స్ వాళ్ళు ఎంత కలెక్ట్ చేయాలి? 3 రూపీస్ కలెక్ట్ చేయాలి. బట్ వీళ్ళు 3 రూపీస్ కలెక్ట్ చేయట్లేదు, అంతకన్నా తక్కువ కలెక్ట్ చేస్తున్నారు. ఆర్ జనరల్గా పీపుల్ ఎంత కడుతున్నారు? వాళ్ళు జనరల్గా 3 రూపీస్ కట్టేది, బట్ వీళ్ళకి కొన్ని రోజుల తర్వాత ఇది 3 రూపీస్ నుంచి పవర్ టారిఫ్స్ పెరగకపోవడంతో 4 రూపీస్కి వెళ్తుంది అండ్ 5 రూపీస్కి వెళ్తుంది. బట్ ప్రజలు మాత్రం ఎలక్ట్రిసిటీ బిల్స్ పెంచితే ఒప్పుకోరు. పొలిటిక్స్ అనేవి అన్నీ అడ్డొస్తాయి. వాళ్ళు కట్టేది 3 రూపీసే, బట్ ఇప్పుడు 5 రూపీస్ ఉంది. సో అటువంటి టైంలో ఏం చేయాలి? పవర్ టారిఫ్ రివిజన్ జరగాలి. క్లియర్? ఏవైతే ఛార్జెస్ చేస్తున్నామో ఆ టారిఫ్ రివిజన్ అనేది జరిగితే డిస్కామ్స్కి లాసెస్ అనేవి రావు అని చూస్తామన్నమాట. సో ఆర్టికల్ ఇప్పుడు హెడ్డింగ్ ఏంటి? పవర్ టారిఫ్ రివిజన్స్ అంటే పవర్ ఎలక్ట్రిసిటీ కాస్ట్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని
లాసెస్ తట్టుకునే విధంగా రివిజన్ చెయ్యాలి అని చూస్తాం. అండ్ ఇప్పుడు ఆ డిస్కామ్స్ అంటే ఏంటో అర్థమైంది కదా, వాటి పరిస్థితి కూడా ఏముందో చెప్తున్నారు. అయితే మెయిన్ ప్రాబ్లం ఎప్పుడు కూడా జనరేషన్ కంపెనీస్ కానీ ట్రాన్స్మిషన్ కంపెనీస్ కానీ రాదు, డిస్కామ్స్కే వస్తాయి. ఎందుకు? డిస్కామ్స్ వాళ్ళు అమౌంట్ కట్టి ఎలక్ట్రిసిటీ తీసుకుంటారు, వాళ్ళు ప్రజల దగ్గర నుంచి ఛార్జెస్ తీసుకోవాలి, రైట్? అయితే డిస్కామ్స్కి ఇప్పుడు లాసెస్ అనేవి వస్తున్నాయి, వాళ్ళు తక్కువ తీసుకుంటున్నారు, ప్రోడక్ట్ మాత్రం మంచిది ఇస్తున్నారు. సో ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా వస్తున్నాయో చూడండమ్మా. డిస్కామ్స్ వాళ్ళు ఫేస్ చేసే లాసెస్ని మనం ఏటీ అండ్ సి లాసెస్ అని అంటాము. ఏటీ అండ్ సి లాసెస్ అంటే ఏంటి? అగ్రిగేట్, టెక్నికల్ అండ్ కమర్షియల్ లాసెస్. క్లియర్? అగ్రిగేట్, టెక్నికల్ అండ్ కమర్షియల్ లాసెస్. డిస్కామ్స్కి ఏటీ అండ్ సి లాసెస్ అనేవి వస్తున్నాయి. అయితే సార్ టెక్నికల్ లాస్ అంటే ఏంటి? క్లియర్? ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడమా. టెక్నికల్ లాస్ అంటే నథింగ్ బట్ ఎలక్ట్రిసిటీ అనేది లైన్స్ మీద నుంచి పాస్ ఆన్ అవుతుంది. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి, బట్ ఈ లైన్ ఏదైతే ఉందో అది ఆపోజిట్ ఫ్రిక్షన్ అనేది ఇస్తుంది. క్లియర్? ఆపోజిట్ ఫ్రిక్షన్ ఇస్తుంది. ఎప్పుడైతే ఫ్రిక్షన్ ఇస్తుందో మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కంట్రోల్ అయిపోతే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రావెల్ కూడా తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం స్పీడ్గా పరిగెడుతున్నప్పుడు ఒకరు మనల్ని ఆపారు అనుకోండి, మన పవర్ అంతా కూడా ఆగిపోతుంది. అండ్ ఆపి మనల్ని మళ్ళీ వదిలేరు అంటే మన ప్రీవియస్ స్పీడ్ అనేది చేరుకోవడానికి టైం పడుతుంది, చాలా లాట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. అవునా? ఇక్కడ కూడా సేమ్ అలానే ఈ ఫ్రిక్షన్ వలన ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది మిస్ అవుతుంది. ఆ ఫ్రిక్షన్ అనేది లాసెస్ క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ ఒక 10 కిలోవాట్ ఆఫ్ ఎనర్జీ నేను పంపిస్తున్నాను అంటే అది ఎండ్కి వచ్చేసరికి లెట్స్ టేక్ ఒక 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత 10 కిలోవాట్ ఆఫ్ ఎనర్జీ అనేది 8 కిలోవాట్ ఆఫ్ ఎనర్జీ కింద తయారవుతుంది. క్లియర్? అర్థమవుతుంది? అంటే 1 మెగావాట్ అనేది మనం పంపించాము అంటే ఒక 1000 కిలోమీటర్స్, అది 1 మెగావాట్ కింద ఉండట్లేదు, 0.8 మెగావాట్ కింద ఉంటుంది. అయితే డిస్కామ్స్ మాత్రం 1 మెగావాట్కి కావాల్సిన 10,000 రూపీస్ పంపించారు, బట్ వాళ్ళకి కలెక్ట్ అయ్యేది మాత్రం 8,000 రూపీస్ మాత్రమే. అవునా? అంటే ఈ 2,000 అనేది ఒక టెక్నికల్ లాస్. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది మిస్ అవ్వడం వలన వీళ్ళకి లాస్ అనేది వస్తుంది. సో ఫైనల్ పవర్ టారిఫ్ చేసినప్పుడు ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఓవరాల్గా యాడ్ చేస్తేనే డిస్కామ్స్కి లాసెస్ రావు. అవునా? బట్ వీళ్ళు ఇప్పుడు ఈ టెక్నికల్ లాసెస్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి. టెక్నికల్ లాసెస్ తర్వాత కమర్షియల్ లాసెస్ వస్తున్నాయి. సార్ కమర్షియల్ లాస్ అంటే ఏంటి? ఒక్కసారి చూడమ్మా. పవర్ సెక్టార్లో కమర్షియల్ లాస్ అంటే నథింగ్ బట్ మీరు ఊళ్ళల్లో చూస్తే చాలామంది ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ చేస్తారు. క్లియర్? ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ అంటే వెళ్తున్న లైన్లో మరొక లైన్ పెట్టి మన హౌస్కి కనెక్షన్ ఇచ్చాము అంటే అది ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ అవుతుంది. క్లియర్? ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ అంటే దొంగతనం చేస్తారు. అండ్ ఆ తర్వాత మీటరింగ్ పెడతారు. ఈ మీటర్స్ దేనికి? మనం ఎలక్ట్రిసిటీ ఎంత కన్జ్యూమ్ చేస్తున్నామో అవి చెప్తుంది. అండ్ ఆ తర్వాత ఈ మీటర్ వల్ల మనకి పవర్ బిల్ అనేది వస్తుంది. ఆ పవర్ బిల్ మనం కడితేనే పవర్ అనేది మనకు వస్తుంది. ఓకేనా? సో ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ జరుగుతుంది. మీటర్స్లో ఏం పెడుతున్నారు? డెఫిషియన్సీ ఆఫ్ మీటర్స్ అయిపోతున్నాయి. క్లియర్? ఆ మీటర్స్ అనేవి ప్రాపర్గా ఉండడం లేదు, అవి ఎప్పటికప్పుడు లాసెస్ వస్తున్నాయి. సో ఈ విధంగా ఓవరాల్గా అగ్రిగేట్, టెక్నికల్ అండ్ కమర్షియల్ లాసెస్ అనేవి డిస్కామ్స్కి వస్తున్నాయి అన్నమాట. ఈ డిస్కామ్స్కి ఎక్కువ పెట్టుకుంటున్నారు అండ్ ఈ ఏటీఎన్సీ లాసెస్ అవుతున్నాయి. ఇవి ఖచ్చితంగా తగ్గాలి అని చెప్పి మనం చాలా వరకు మెషర్స్ తీసుకొని కూడా రావడం జరిగింది. ఓకే, చాలా స్కీమ్స్ కూడా తీసుకొచ్చాం, అయినప్పటికీ కూడా లాసెస్ అనేవి తగ్గడం లేదు.
క్లియర్. డిస్కామ్స్ లాసెస్ చూస్తే మీరు ఒక్కసారి ఆర్టికల్లో ఏమి ఇవ్వడం జరిగింది, ఈ డిస్కామ్ లాసెస్ అనేవి చాలా వరకు పెరిగిపోతున్నాయి. కేవలం మనం 2020 మాత్రమే తీసుకుంటే ఓవరాల్గా ఇంత దాకా 90,000 crores కేవలం ఒక్క ఇయర్లోనే ఇండియాలో ఉన్న ప్రతి డిస్కామ్కి కూడా లాస్ అనేది 90,000 crores. అర్థమవుతుందమ్మా, 90,000 crores దాకా లాసెస్ ఉంటాయి. ఓకే, సో అయితే అందులోకి వెళ్దాము. బట్ స్ట్రక్చర్ అనేది నేను ఒక్కసారి చెప్తాను, అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి అమ్మా. ఓకేనా, అది ఆర్టికల్లో మీకు ఎక్కడా కూడా ఉండదు. నేను ఓవరాల్ నాలెడ్జ్తో నేను జనరల్గా చెప్తున్నాను. ఓకే, ఇంత ఇంపార్టెంట్ అయిన ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అది ఏ విధంగా రెగ్యులరైజేషన్ చేయడం జరుగుతుందో మీరు తెలుసుకోవాలి. క్లియర్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ లెవెల్లో మనకి సిఈఆర్సి అనే బాడీ ఉంటుంది. క్లియర్. దీన్ని ఏమంటాం, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్. క్లియర్, సిఈఆర్సి అని అంటాం. సార్ ఇది స్టాట్యూటరీ బాడీయా? ఎస్, ఇది ఒక స్టాట్యూటరీ బాడీ. సార్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1998లోనే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ యాక్ట్ 1998లో స్టార్ట్ అయింది. బట్ ఈ బాడీ అనేది తర్వాత ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003కి మార్చేసాము. క్లియర్, ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003. ఇప్పుడు దీనికి స్టాట్యూటరీ స్టేటస్ ఉన్నది ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ప్రకారం. బట్ ఇది ఫార్మ్ అయింది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ యాక్ట్ 1998లో. బట్ యాజ్ ఆఫ్ నౌ స్టాట్యూటరీ స్టేటస్ ఉన్నది ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003. క్లియర్. సో సెంట్రల్ లెవెల్లో టోటల్గా పవర్ గురించి టారిఫ్స్ డెసిషన్స్ కానీ ఓవరాల్గా కమాండ్ అండ్ కంట్రోల్ పవర్స్ కానీ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కే ఉంటుంది. అదేవిధంగా స్టేట్స్లో ఎస్ఈఆర్సి అంటే స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ బాడీస్ని ఎలక్ట్రిసిటీ యాక్ట్తోనే మనం తయారు చేసాం. సో ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003లో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అండ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్ అనేవి మనం చూస్తాం. వీటిని పెట్టడం జరిగింది అన్నమాట. అయితే ఈ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్ ఏంటి, టారిఫ్స్ని ఫైనలైజ్ చేసేది వీళ్ళే. క్లియర్, టారిఫ్స్ని ఫైనలైజ్ చేసేది వీళ్ళే. ఖచ్చితంగా డిస్కామ్స్ ఎప్పుడైనా ఛార్జెస్ పెంచాలి అనుకుంటే ఈ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ యొక్క ఫైనల్ అప్రూవల్ తీసుకోవాలి. ఫైనల్ అప్రూవల్ ఎస్ఈఆర్సీస్ వాళ్ళు ఇచ్చిన తర్వాత మాత్రమే పవర్ అనేది మనం రివైజ్ చేయడం జరుగుతుంది, పవర్ సెక్టార్ని రివైజ్ చేయడం జరుగుతుందన్నమాట. క్లియర్. సో అందుకనే ఈ విధంగా మనం టోటల్గా పూర్తిగా ప్రతిదీ కూడా చూస్తాము. ఎలక్ట్రిసిటీ అనేది ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003లో జరుగుతుంది అండ్ ఎలక్ట్రిసిటీ గైడ్ లైన్స్ రూల్స్ కూడా ఉంటాయి. ఎలక్ట్రిసిటీ రూల్స్ 2004 కూడా ఉంటాయి. దట్ ఈస్ ఫైన్. అయితే మెయిన్ ఇది ఏమని చూస్తున్నాము, డిస్కామ్స్ వాళ్ళు ఎప్పుడైతే పవర్ ఛార్జెస్ని చేంజ్ చేయాలనుకుంటారో ఎస్ఈఆర్సి పర్మిషన్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఆర్టికల్ కూడా అదే అన్నమాట. ఏంటి, తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు, తమిళనాడు డిస్కామ్ ఏదైతే ఉందో, క్లియర్, తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఏదైతే ఉందో, ఓకే, ఇక్కడ కేవలం ఆ కంపెనీ అనేది డిస్కామ్ మాత్రమే కాదు, జనరేషన్ కూడా అదే తయారు చేస్తుంది. ఓకే, ఎలక్ట్రిసిటీ కూడా అదే ఉత్పత్తి చేస్తుంది కాబట్టి దాన్ని టాన్జెడ్కో అని అంటారు. క్లియర్, అంటే తమిళనాడు జనరేషన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. క్లియర్, బోత్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇదే అవుతుంది. వీళ్ళు ఏం చెప్తున్నారు, 10 to 35% ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అనేవి పెంచాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అని స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దగ్గర చెప్పడం జరిగింది. సార్ మాకు లాసెస్ అనేవి పెరుగుతున్నాయి, సో మీరు ఛార్జెస్ అనేవి ప్లీజ్ దయచేసి పెంచండి అని చెప్తున్నారనమాట. క్లియర్. సో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అండ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళే ఫైనలైజ్ చేస్తారు అని చూసాం కదా. అందుకే తమిళనాడు నుంచి
టాంజెట్కో వాళ్ళు ఎస్ఈఆర్సి పర్మిషన్ అనేది అడగడం జరిగింది అన్నమాట. క్లియర్. సో అందుకనే ఆర్టికల్ అనేది రావడం జరిగింది. ఎలక్ట్రిసిటీ బిల్ ఒప్పుకుంటే ఛార్జెస్ అనేవి త్వరలో పెరగబోతున్నాయి అన్నమాట. క్లియర్. ఎస్. అయితే ఇదంతా కూడా మనం చాలా జనరల్గా వెరీ ఇంపార్టెంట్గా మనం చూడాల్సిందే. ఫైన్. ఎస్. సో ఒక్కసారి ఇన్ జనరల్గా చూడండమ్మా. సిఈఆర్సి, ఎస్ఈఆర్సి బాడీస్ వచ్చాయి. వీటికి మెయిన్లీ డిస్కామ్స్కి ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. వాటికి లాసెస్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి. ఆ లాసెస్ని కవర్ చేయడానికి వేరియస్ స్కీమ్స్ కూడా తీసుకొని రావడం జరిగిందనమాట. క్లియర్. ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లాసెస్ని కవర్ చేయడానికి 2017లోనే ఉదయ్ బాండ్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఓకే. ఉదయ్ బాండ్స్ అంటే ఉజ్వల్ డిస్కామ్స్ ఇన్సూరెన్స్ యోజన. క్లియర్. ఉజ్వల్ డిస్కామ్స్ ఇన్సూరెన్స్ యోజన అంటే ఏంటి? ఉదయ్ బాండ్స్ అనేవి ఇష్యూ చేయడం జరిగింది. ఈ బాండ్స్ ప్రకారం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ బాండ్స్ అనేవి మార్కెట్లో రిలీజ్ చేస్తుంది, డబ్బులు కలెక్ట్ చేస్తుంది. ఆ అమౌంట్స్ అన్నీ కూడా డిస్కామ్స్కి ఫ్రీగా ఇస్తుంది అనమాట. ఎందుకు? అప్పటికే డిస్కామ్స్కి లాట్స్ ఆఫ్ అమౌంట్స్ అనేవి పైలప్ అయిపోయాయి. వాళ్ళకి లాసెస్ అనేవి వస్తున్నాయి. ఎందుకు? వాళ్ళు ఛార్జ్ చేసేది 3 రూపీస్, బట్ వాళ్ళకి ఓవరాల్గా పడే కాస్ట్ అనేది 5 రూపీస్. అంటే ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది పెరిగిపోతుందన్నమాట. క్లియర్. ఆ డిఫరెన్సెస్ అన్నీ కూడా తగ్గించడానికి వేరే స్కీమ్స్ అనేవి తీసుకొచ్చారు. బట్ ఓవరాల్గా ఏవి కూడా లాస్ట్కి వర్కౌట్ అవ్వట్లేదు. డిస్కామ్స్ యొక్క లాసెస్ అనేవి పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ కూడా ఎందుకు పెరుగుతున్నాయి అనేవి మనం చూస్తాం. ఓకేనా? బికాస్ ఆఫ్ మెనీ పొలిటికల్ రీజన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఛార్జెస్ అనేవి పెరుగుతున్నాయి. క్లియర్. సో అయితే జనరల్గా చాలా వరకు స్కీమ్స్ అనేవి తీసుకొని రావడం జరిగిందనమాట. అర్థమైంది కదమ్మా? ఉదయ్ బాండ్స్ అని అండ్ ఆ తర్వాత కొన్ని గవర్నమెంట్ మెషర్స్ కూడా వచ్చాయి పవర్ డిస్కామ్స్లో. ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్లీ గవర్నమెంట్ అనేది యాక్సిలరేటెడ్ పవర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఏంటి? అర్బన్ ఏరియాస్లో ఉన్న పవర్ లాసెస్ అనేవి తగ్గించడానికి ఇది తీసుకొని రావడం జరిగింది. క్లియర్. అండ్ ఆ తర్వాత అర్బన్ ఏరియాస్లో ఉందమ్మా. మెయిన్లీ దిస్ ఈజ్ రిలేటెడ్ టు అర్బన్ ఏరియాస్లో ఉన్న లాసెస్ని తగ్గించడానికి. అయితే ఆ తర్వాత మనకున్నది మెయిన్ పిఎం సౌభాగ్య. క్లియర్. పిఎం సౌభాగ్య స్కీమ్ అనేది చూస్తాం. పిఎం సౌభాగ్య అనేది రూరల్ కనెక్షన్స్ అండ్ నెట్వర్క్ ఎక్స్పాన్షన్ అనేది చేస్తుంది అనమాట. క్లియర్. రూరల్ కనెక్షన్స్ అండ్ నెట్వర్క్ ఎక్స్పాన్షన్ అనేది చేస్తుంది. ప్రతి చోట కూడా ప్రధానమంత్రి సౌభాగ్య స్కీమ్తో మనం 100% ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. క్లియర్. 100% ఎలక్ట్రిసిటీ కనెక్షన్. అండ్ ఆ తర్వాత దీన్ దయాల్ ఉపాధ్యాయ్ గ్రామ్ జ్యోతి యోజన. ఓకే. ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ గురించి గ్రామ్ జ్యోతి యోజన తీసుకొచ్చాం. అండ్ ఆ తర్వాత 2017లో ఉదయ్ స్కీమ్ అనేది తీసుకొని రావడం జరిగింది. అవునా? బాండ్స్ అనేవి ఇష్యూ చేసి డిస్కామ్స్కి లాసెస్ రాకుండా చేసాం. అవునా? సో 2017లో తీసుకొచ్చాం. అండ్ ఇప్పటికీ ఇంకా లాసెస్ వస్తున్నాయని లేటెస్ట్గా 2021లో మరొక స్కీమ్ అనేది తీసుకొని రావడం జరిగింది. దాన్ని RDSS అని అంటారు. అంటే రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ రిఫార్మ్స్. క్లియర్. రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ రిఫార్మ్స్ స్కీమ్. క్లియర్. రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ రిఫార్మ్స్ స్కీమ్ అనేది తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ స్కీమ్లో మనం ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది. అండ్ చాలా మెషర్స్ కూడా పెట్టుకున్నాము. ఏంటని? ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయాలి. ఏంటి? ఆపరేషనల్ ఎఫిషియన్సీ అనేది పెంచాలి. క్లియర్. ఆపరేషనల్ ఎఫిషియన్సీ. క్లియర్. ఆపరేషనల్ ఎఫిషియన్సీ అనేది పెంచాలి. అండ్ ఆ తర్వాత ఈ డిస్కామ్స్ యొక్క ఫినాన్షియల్. క్లియర్.
డిస్కామ్స్ యొక్క ఫినాన్షియల్ సస్టైనబిలిటీ ఏదైతే ఉందో వాటిని మెరుగుపరచాలి అని చూస్తున్నారనమాట. క్లియర్? ఫినాన్షియల్ సస్టైనబిలిటీ అనేది పెంచాలి, ఆపరేషనల్ ఎఫిషియన్సీ అనేది పెంచాలి. ఫినాన్షియల్ సస్టైనబిలిటీ అంటే వీళ్ళకు వచ్చిన లాసెస్ అనేవి తగ్గించాలి. అండ్ మీటరింగ్ ఏదైతే ఉందో దానికి స్మార్ట్ మీటర్స్ పెట్టాలి. ఇంతవరకు కూడా టెక్నికల్ లాస్లో ఏం చూసాం? డెఫిషియన్సీ ఆఫ్ మీటరింగ్, టెక్నికల్ కాదు, కమర్షియల్ లాస్లో చూసాం కదా, స్మార్ట్ మీటరింగ్ అనేది పెట్టాలి. కమర్షియల్ లాస్లో చూసిన డెఫిషియన్సీ ఆఫ్ మీటరింగ్స్ని మనం స్మార్ట్ మీటరింగ్స్ పెట్టి క్లోజ్ చేయాలి అన్నమాట. క్లియర్? సో ఈ స్మార్ట్ మీటరింగ్స్ కావాల్సిన అమౌంట్స్ అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కొంత ఇస్తుంది అనమాట. సో వీటితో మనం ఏం చేస్తున్నాం? టోటల్గా ఈ రీవ్యాంప్డ్ ఎలక్ట్రిసిటీ సెక్టార్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి చేంజెస్ చేస్తున్నట్టు చూస్తున్నాం. క్లియర్? ఎస్. అండ్ అయితే ఇవి ఇంప్లిమెంట్ చేయడానికి 2 బాడీస్ తీసుకొచ్చాం. ఏంటి? రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ అండ్ పవర్ ఫినాన్స్ కార్పొరేషన్. ఒక్కసారి చూడమ్మా, ఈ రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ కానీ పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ కానీ పవర్ సెక్టర్కి కావాల్సిన ఫైనాన్సెస్ అనేవి వాళ్ళు ఇస్తారు. క్లియర్? పవర్ సెక్టార్కి కావాల్సిన ఫైనాన్సెస్ అనేవి ఇవి గవర్నమెంట్ కంపెనీస్ అమ్మ. రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్, పవర్ ఫినాన్స్ కార్పొరేషన్. క్లియర్? వీటిని యాక్చువల్లీ ఫినాన్సెస్ అన్నీ కూడా వీళ్ళే ఇస్తారు. సో ఓవరాల్గా అర్థమైంది కదమ్మా, గవర్నమెంట్ వేరియస్ మెషర్స్ అన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఆర్టికల్లో ఏముందంటే అసలు పవర్ యుటిలిటీస్ అంటే ఈ డిస్కామ్స్ వాళ్ళు ఎందుకు టారిఫ్ రివిజన్ అడుగుతున్నారు, అసలు ఛార్జెస్ పెంచమని ఎందుకు అడుగుతున్నారు అంటే ఈవెన్ ఉదయ్ స్కీమ్ 2017లో తీసుకొచ్చినప్పటికీ కూడా ద గ్యాప్ బిట్వీన్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ సప్లై, క్లియర్? యావరేజ్ కాస్ట్ ఆఫ్ సప్లైని ఏసీఎస్ అంటాం. యావరేజ్ కాస్ట్ ఆఫ్ సప్లై, ఎంత ప్రైస్కి నేను సప్లై చేస్తున్నాను అండ్ ఆ డిఫరెన్స్ మైనస్ యావరేజ్ రెవెన్యూ రియలైజ్డ్ ఇది యాక్చువల్లీ 0 అవ్వాలి. అంటే యావరేజ్ కాస్ట్ ఆఫ్ సప్లై అంటే ఎంత? నేను ఒక యూనిట్కి 4 రూపీస్కి ఇవ్వగలుగుతున్నాను, ఒక 100 యూనిట్స్ కన్జ్యూమ్ అయ్యాయంటే ఓవరాల్గా నాకు రావాల్సిన రెవెన్యూ కూడా 400 రూపీస్ ప్లస్ ఉంటేనే నాకు లాస్ రాదు. బట్ ఇప్పుడు 400 రావాల్సిన చోట కేవలం 300 మాత్రమే వస్తుంది బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. సో ఈ లాస్ అనేది చాలా పెరిగిపోతుంది. ఉదయ్ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు క్లియర్గా చెప్పడం జరిగింది, యావరేజ్ కాస్ట్ ఆఫ్ సప్లై అండ్ యావరేజ్ రెవెన్యూ రియలైజ్డ్ ఆ డిఫరెన్స్ అనేది తగ్గుకుంటూ రావాలి, అది 0 అవ్వాలి అని చెప్పడం జరిగింది. బట్ దానికి ఆపోజిట్గా ఏం జరిగిందో చూడమ్మా, యాక్చువల్లీ ప్రైసెస్ అనేవి తగ్గలేదు, యాక్చువల్లీ ఇంకా డిఫరెన్స్ అనేది పెరిగింది. ఎంత? 2015లో ఆ గ్యాప్ అనేది ఒక యూనిట్కి 0.6 అంటే 60 పైసా ఉండాల్సింది కాస్త 2020 కల్లా ఎంతకి వెళ్ళింది? అది 1 రూపీ 10 పైసాకి వెళ్ళింది. క్లియర్? అంటే డబుల్ అయ్యింది. అవునా? యాక్చువల్లీ ఈ రెవెన్యూ లాసెస్ అనేవి తగ్గాల్సింది కాస్త పర్ యూనిట్కి ఇంకా పెరిగింది అని చెప్తున్నారనమాట. సో అందుకనే మనకు ఇంకో ఆప్షన్ లేక తమిళనాడు గవర్నమెంట్ టారిఫ్ రివిజన్ చేయాలి అనుకున్నారు. క్లియర్? సో స్టేట్ లెవెల్లో చాలా వరకు లాసెస్ అనేవి వస్తున్నాయి అని చెప్తున్నారనమాట. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, కేవలం తమిళనాడు స్టేట్ మాత్రమే చూడమ్మా. ఓకే, 2015లో వాళ్ళకి 19,000 crores అనేది లాస్ ఉండేది. 19,000 crores. ఆ లాస్ అనేది ఇప్పుడు ఇది ఏంటి? 2021లో 1,13,000 crores వెళ్ళడం జరిగింది. క్లియర్? 1,13,000 crores వెళ్ళడం జరిగింది. 19,000 crores ఉండేది, 1,13,000 crores వెళ్ళడం జరిగింది. సో ఇంత లాసెస్ని మేము బేర్ చేయలేం కాబట్టి ఖచ్చితంగా మేము ఎలక్ట్రిసిటీ టారిఫ్స్ అనేవి పెంచుతున్నాం. అండ్ దీని వెనకాతన కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. చూడండమ్మా, కేవలం లాసెస్ అనేవి పైలప్ అవుతున్నాయని మాత్రమే కాదు, ఇంకా చూడండి, సెంట్రల్ గవర్నమెంట్
తమిళనాడు స్టేట్కి రావాల్సిన ఫండ్స్ అవన్నీ కూడా ఆపేసింది. ఇందాక మనం ఏం చూసాము, ఓకే, ఆర్డిఎస్ఎస్ స్కీమ్ చూసాం కదమ్మా, రివ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ అని. ఈ స్కీమ్ ప్రకారం జనరల్గా గ్రాంట్ అనేది ఎంతవరకు వస్తుంది, 10,800 crores. 10,800 crores రావాల్సింది స్టేట్ గవర్నమెంట్కి, అది ఆపేశారు. క్లియర్. అండ్ ఆ తర్వాత కోవిడ్-19 టైంలో జనరల్గా కోవిడ్-19 టైంలో దెర్ ఈజ్ వన్ స్కీమ్ దట్ ఈస్ కాల్డ్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. క్లియర్. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ స్కీమ్ కింద పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ నుంచి, రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ నుంచి ఎంత ఇద్దాం అనుకుంటున్నారు, 3,500 crores దాకా ఇవ్వాలనుకుంటున్నారు. బట్ ఈ అమౌంట్ అనేది 3,500 crores కూడా ఇవ్వకుండా ఆపేశారు. అండ్ ఈవెన్ ఆర్బీఐ కూడా కొన్ని మెషర్స్ తీసుకొచ్చిందమ్మా. ఏంటి, ఏ బ్యాంక్ అయినా కూడా స్టేట్కి ఈ పవర్ సెక్టార్లో ఖచ్చితంగా లోన్స్ కావాలి అనుకుంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ టారిఫ్స్ అనేవి రివైజ్ చేస్తాము అన్న అగ్రిమెంట్ మాకు పెట్టాలి. క్లియర్. అర్థమైందా? ఎవ్రీ ఇయర్ టారిఫ్ రివిజన్ చేస్తాము అని యాక్సెప్ట్ చేస్తేనే లోన్స్ అనేవి ఇవ్వండి అని ఆర్బీఐ క్లియర్గా బ్యాంక్స్కి చెప్పడం జరిగింది. అందుకే ఇంకా తమిళనాడు గవర్నమెంట్కి వేరే ఆప్షన్ లేకుండా ఛార్జెస్ అనేవి పెంచాల్సి వస్తుందన్నమాట. అయితే కేవలం తమిళనాడుకేనా ఈ పరిస్థితి అంటే నో, ఈవెన్ మిగిలిన స్టేట్స్లో కూడా పవర్ టారిఫ్స్ అనేవి రివైజ్ చేస్తున్నారు. క్లియర్. ఎందుకు అంటే సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ రిపోర్ట్ కూడా ఏం చెప్తుందంటే ఓవరాల్గా ఇండియాలో ఉన్న డిస్కామ్స్ యొక్క లాసెస్ అన్నీ కూడా ఆల్రెడీ ఒక 2 lakh crores దాకా తగ్గించినా కూడా మళ్ళా 90,000 crores రావడం జరిగింది. సో ఖచ్చితంగా మరొక ఆప్షన్ లేకుండా వీళ్ళందరూ కూడా ఇవన్నీ సాల్వ్ చేయాలి అని చెప్తున్నారనమాట. క్లియర్. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 20 years తర్వాత, క్లియర్, 20 years తర్వాత పవర్ టారిఫ్స్ అనేవి రివైజ్ చేయడం జరిగింది. కేరళలో లాస్ట్ 3 years తర్వాత పవర్ టారిఫ్స్ అనేవి చేంజ్ చేయడం జరిగింది. అండ్ బీహార్ వాళ్ళు యాక్చువల్లీ 10% హైక్ అనేది అడిగారు. బట్ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. క్లియర్. అండ్ ఇదంతా ఒకటైతే పంజాబ్లో బికాజ్ ఆఫ్ పాలిటిక్స్ ఏమవుతుంది, వాళ్ళు ఆల్రెడీ పవర్ టారిఫ్స్ అనేవి లాసెస్లో ఉంటే మళ్ళీ ఇంకా ఎలక్షన్ ప్రకారం వాళ్ళు ఏం చెప్పారు, 300 units వరకు ఫ్రీ పవర్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. మెయిన్ పాలిటిక్స్లో ఫ్రీ పవర్ అనేది ఎక్కువ కాన్సెప్ట్గా యూజ్ చేస్తున్నారు. రీసెంట్లో పంజాబ్లో కొత్త గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు 300 units వరకు కూడా ఫ్రీగా ఇస్తాము అని చెప్తున్నారనమాట. క్లియర్. సో ఈ విధంగా ఓవరాల్గా చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. అయితే ఈ డిస్కామ్స్ అలా వదిలేస్తే లాసెస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అది సస్టైనబుల్ థింగ్ కూడా కాదు. సో అందుకని ఇప్పుడు ఏం చెయ్యాలో చూడండమ్మా. ద బెటర్ థింగ్ ఈజ్ రూరల్ నెట్వర్క్స్ ఏదైతే ఉన్నాయో వాటిని స్ట్రాంగ్ చేయాలి. క్లియర్. రూరల్ ఎలక్ట్రిసిటీ నెట్వర్క్స్ని స్ట్రాంగ్ చేస్తే వాళ్ళకి లాసెస్ రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏటీఎంసీ లాసెస్ అనేవి తగ్గించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఏటీసీ అండ్ లాసెస్ అనేవి ఇండియాలో 14% దాకా ఉంటాయి. డెవలప్డ్ కంట్రీస్లో 8% మాత్రమే ఉంటాయి. క్లియర్. 7 to 8% ఉంటే మన దగ్గర ఏటీఎన్సీ లాసెస్ 14 దాకా ఉంటాయి. అంటే ఒక 100 rupees ఉంది అంటే మనకి అది 114 అవుతుంది. అంటే 14% దాకా లాసెస్ అవుతుందన్నమాట. క్లియర్. సో రూరల్ నెట్వర్క్స్ని స్ట్రెంథెన్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఏటీసీ లాసెస్ని కన్ఫామ్గా తగ్గించాలి. అండ్ ఆ తర్వాత అగ్రికల్చర్లో చాలా వరకు అగ్రికల్చర్కి ఫ్రీ పవర్ అనేది ఇస్తారు. ఆ ఫ్రీ పవర్ కాన్సెప్ట్ అనేది తగ్గించాలి. అగ్రికల్చర్కి మీటర్స్ అనేవి బిగిస్తే వాళ్ళు ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారో తెలుస్తుంది. క్లియర్. సో అందుకని అగ్రికల్చర్కి మీటర్స్ అనేవి పెంచాలి. క్లియర్. అండ్ ఆ తర్వాత మెయిన్లీ తక్కువ మనం ఎక్కడైతే కొనగలుగుతున్నామో అదే ఎక్కువ ఆప్టిమైజ్గా కొనాలి. అంటే ఇప్పుడు చూడండి, సోలార్
పవర్ టారిఫ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, సోలార్ పవర్ టారిఫ్స్. సో కోల్ డిపెండెన్స్ కన్నా సోలార్ పవర్ టారిఫ్స్ డిపెండెన్స్ పెరిగింది అంటే అది చాలా మంచిదని చూస్తాము. క్లియర్. అండ్ ఆ తర్వాత స్టేట్స్ కూడా సఫిషియంట్ మెషర్స్ తీసుకోవాలి, అంటే పాలిటిక్స్ని పక్కన పెట్టాలి, పాలిటిక్స్ అపార్ట్. డిస్కామ్స్ యొక్క హెల్త్ అనేది ముఖ్యంగా చూసుకుంటేనే మంచిది. పాలిటిక్స్ని పక్కన పెట్టి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ స్కీమ్స్ అన్నీ కూడా తీసుకొని రావాలి. ప్రజలకు కూడా అవగాహన కల్పించాలన్నమాట. ఏంటని, ఛార్జెస్ అనేవి చాలా ఇయర్స్ తర్వాత పెరుగుతున్నాయి, సో లేదు అంటే లాసెస్ వస్తాయి అని ప్రజలలో అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి అని మనం చూస్తాం. క్లియర్. సో ఈ విధంగా ఓవరాల్గా మెషర్స్ తీసుకుంటే ఎలక్ట్రిసిటీ లాసెస్ అనేవి తగ్గుతాయి. సో ఈ ఎలక్ట్రిసిటీ కాన్సెప్ట్ ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇంతవరకు స్ట్రక్చర్ ఏదైతే చెప్పానో, స్కీమ్స్ ఏవైతే చెప్పానో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఇప్పుడు క్వశ్చన్ అనేది చూడండమ్మా. డిస్కామ్స్లో ఉన్న లాసెస్ని ఖచ్చితంగా రెడ్యూస్ చేయాలి, పవర్ సెక్టర్ని సస్టైనబుల్గా చెయ్యాలి అని చూస్తాం. వాటికి కావాల్సిన మెషర్స్ కూడా చెప్పాలి అని అంటున్నాం. సో ఇంట్రడక్షన్లో రాయండమ్మా. ఏంటని, ఎలక్ట్రిసిటీ అనేది జనరేషన్ అవుతుంది, తర్వాత ట్రాన్స్మిషన్కి ట్రాన్స్కోకి వెళ్తుంది, ఆ తర్వాత డిస్కామ్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ వెళ్తుంది, ఆ తర్వాత వాళ్ళు అల్టిమేట్ కన్జ్యూమర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసేది డిస్కామ్స్ అని రాస్తారు. క్లియర్. సో ఆ తర్వాత బాడీ అనేది పెడతారు, బాడీలో క్లియర్గా ఆన్సర్ స్ట్రక్చర్ రాస్తారు. డిస్కామ్స్ లాసెస్ అనేవి ఎందుకు వస్తున్నాయో రాస్తారు. ఒక 1, 2, 3 డిస్కామ్స్ లాసెస్ ఎందుకు వస్తున్నాయో రాస్తారు. అండ్ ఆ తర్వాత గవర్నమెంట్ మెషర్స్ అనేవి పెడతారు. గవర్నమెంట్ మెషర్స్ ఏం తీసుకొచ్చింది అని. క్లియర్. దీన్ దయాల్ ఉపాధ్యాయ్ గ్రామ్ జ్యోతి యోజన కానీ, సౌభాగ్య యోజన కానీ, ఉదయ్ స్కీమ్ కానీ, రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ కానీ అన్నీ తీసుకొస్తారు. ఆత్మనిర్భర్ భారత్ కింద అమౌంట్స్ అనేవి ఇస్తుంది అని తీసుకొస్తారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ మెషర్స్లో పెడతారు. అండ్ ఆ తర్వాత నీడ్ టు రెడ్యూస్ లాసెస్ పెడతారు. నీడ్ టు రెడ్యూస్ లాసెస్. డిస్కామ్స్ లాసెస్లో ఉంటే వాళ్ళకి అమౌంట్ అనేది జనరేషన్ అవ్వదు, వాళ్ళు మంచిగా ఏవి చేయలేరు అన్నమాట. అండ్ పవర్ కూడా టోటల్గా క్వాలిటీ రిలయబుల్ పవర్ అనేది ఇవ్వలేరు అని మనం చూస్తాం. క్లియర్. సో ఈ విధంగా చూస్తాం. అందుకే స్టేట్కి బర్డెన్ తగ్గాలన్నా ఈ లాసెస్ తగ్గాలి అని చూస్తాం. అండ్ ఆ తర్వాత మెషర్స్. లాస్ట్లో మనం మెషర్స్ ఏవైతే పెట్టుకున్నామో ఆ మెషర్స్ అన్నీ చెప్తే ఆన్సర్ అనేది నీట్గా టోటల్గా కంప్లీట్ అవుతుందన్నమాట. ఓకే. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో చూసారు కదమ్మా, ఆర్టికల్ అంతా కూడా ఆర్టికల్ వెనకాతన చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో లైక్ బటన్ హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అండ్ డూ కామెంట్ ఆల్సో. క్లాసెస్ ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేస్తే అది మాకు మరింత రిజువనేషన్ ఇస్తుందన్నమాట. ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ తీసుకొని వచ్చామమ్మా. ఎక్స్క్లూజివ్ క్లాసెస్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఇక్కడ మనకి వీకెండ్స్లో క్లాసెస్ అనేవి ఉంటాయి, వీకెండ్స్లో ఎక్స్క్లూజివ్ క్లాసెస్ ఉంటాయి. సో దాంతో మీకు బెనిఫిట్ అనేది అవుతుందన్నమాట. క్లియర్. కొత్త బ్యాచెస్ అనేవి 1 ఆగస్ట్ నుంచి లాంచ్ చేస్తున్నాం. క్లియర్. 1 ఆగస్ట్ నుంచి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం. మనం ఇక్కడ ప్యూర్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. ప్యూర్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్. ఎందుకంటే మీరు మండే టు ఫ్రైడే బిజీ ఉంటారు కాబట్టి సాటర్డే సండే ఫుల్ ఫ్లెజ్డ్ క్లాసెస్ అవుతాయి. అండ్ మీకు దాంతో మెంటర్షిప్ అనేది ఇస్తే మీరు మిగిలిన టైంలో కూడా ఎలా చదువుకోగలరు అన్న స్ట్రాటజీస్ కానీ హ్యాండ్ కేరింగ్ కానీ ప్రతిదీ కూడా ఉంటుంది. క్లియర్. కేవలం 60,000 రూపీస్కే మీకు క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. అండ్ ఈఎంఐ కూడా 5,000 పర్ మంత్తోనే మీరు దీన్ని స్టార్ట్ చేయొచ్చు. క్లియర్. 5,000 పర్ మంత్తో. అండ్ ఫీజు అనేది 70,000 దాకా రివైజ్ అవ్వబోతుందమ్మా. 1 ఆగస్ట్ నుంచి మీకు ఫీజు అనేది 70,000కి వెళ్ళబోతుంది. అండ్ మనకి యాజ్ ఆఫ్ నౌ ఇది ప్రతిదీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుందమ్మా. సో ఇంకెందుకు లేట్, ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకున్నామా. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఎక్స్క్లూజివ్గా కాలేజ్ స్టూడెంట్స్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. కొత్త బ్యాచెస్ అనేవి 1 ఆగస్ట్ నుంచి వస్తున్నాయమ్మా. ఫైన్.
సో అయితే మనకి ఇక్కడ డెడికేటెడ్ ఫీచర్స్ కూడా పెట్టడం జరిగింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎసెన్షియల్ స్కిల్స్ ఉంటాయి. సో దాంట్లో మీకు ఆర్ట్ ఆఫ్ మేకింగ్ నోట్స్ కానీ, రీడింగ్ న్యూస్ పేపర్ కానీ, ఆర్ట్ ఆఫ్ రివిజన్ కానీ ఉంటుంది. అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి క్లియర్ చేస్తాం. టెస్ట్ మాడ్యూల్స్ ఉంటాయి అండ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేవి కూడా మీకు ఉంటాయి. అండ్ మీకు డే 1 నుంచి పర్సనాలిటీ డెవలప్మెంట్, స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ గ్రూప్ డిస్కషన్స్ ప్రతిదీ కూడా ఉంటుంది. సో సెకండ్ ఇయర్ నుంచి ఆప్షనల్ సీసెట్ డెడికేటెడ్ క్లాసెస్ మీరు చూస్తారు. అండ్ థర్డ్ ఇయర్లో రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీకి మీరు అప్గ్రేడ్ అవుతారమ్మా. అండర్ ది గైడెన్స్ ఆఫ్ సురేష్ సార్ మనం లాంచ్ చేస్తున్నాం. అండ్ ఒక్కసారి చూడండి, ఇన్నాగరల్ ఆఫర్ కింద కేవలం మనం మంత్లీ 3000 మాత్రమే పెట్టాము. ఈ ఫీజ్ అనేది 4000 దాకా పెరుగుతుంది. క్లియర్? మీరు 3000లో ఉన్నప్పుడే సబ్స్క్రిప్షన్ చేసుకుంటే పర్వాలేదు. 1 ఆగస్ట్ నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అయితే ఫీజు అనేది 4000కి వెళ్తుందమ్మా. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ఇది మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే చేసుకోగలరు.